హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యావ్ టు గురించి నేర్చుకుందాం. హ్యావ్ టు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పని చేయాల్సి ఉన్నప్పుడు మనం చేయాల్సి ఉంది అని చెప్పడానికి హ్యావ్ టు యూజ్ చేస్తాం. లైక్ ఎలా అంటే నేను కాలేజ్కి వెళ్ళాలి, నేను మార్కెట్కి వెళ్ళాలి, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, నేను ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం హ్యావ్ టు యూజ్ చేస్తాం. సో ఇక్కడ హ్యావ్ టు అనేది మనం అన్నిటికీ యూజ్ చేయమండి. హ్యావ్ టు అనేది ఐకి, వీకి, యూకి, దేకి యూజ్ చేస్తాం. ఓకే, అంటే మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు మనం హ్యావ్ టు యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యు అంటే నీవు, ఎక్కువ మంది ఉన్నారనుకో నీ ముందు అప్పుడు మీరు అంటాం. ఓకే, దే అంటే మనం ఇక్కడ ఉన్నాం వేరే వాళ్ళతో చెప్తున్నాం. దే అంటే వారు, వారు అంటే నేను మా ఫ్రెండ్స్ చెప్తున్నా వారు అని. ఓకే, సో ఇక్కడ ఐ, వి, యు, దేతో మాత్రమే హ్యావ్ టు యూజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ హీ, షీ, ఇటు వచ్చినప్పుడు హ్యాస్ టు యూజ్ చేస్తాం. దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇక్కడున్న ఐ, వి, యు, దేలతో ఈ సెంటెన్స్ని మనం ఎలా పలకాలో చూద్దాం. ఓకే, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్. ఇక్కడ హ్యావ్ టు గో టు కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్ళాలి అని అర్థం. సో దీని ముందు నేను ఇప్పుడు ఐ పెడుతున్నా, అప్పుడు మనం ఐ హ్యావ్ టు గో టు కాలేజ్ అని చెప్తాం. అంటే నేను కాలేజ్కి వెళ్ళాలి అని మా ఫ్రెండ్స్ చెప్తున్నా, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్ అని. నెక్స్ట్ వీ పెడదాం, వీ హ్యావ్ టు గో టు కాలేజ్. మేము కాలేజ్కి వెళ్ళాలి లేదా మనము కాలేజ్కి వెళ్ళాలి అని అర్థం. నెక్స్ట్ యూ పెట్టి చూద్దాం, యూ హ్యావ్ టు గో టు కాలేజ్. నీవు కాలేజ్కి వెళ్ళాలి అంటే మీ ఫ్రెండ్కి చెప్తున్నావు, లేకపోతే మీ డాటర్కి, మీ సన్కి చెప్తున్నావు, యూ హ్యావ్ టు గో టు కాలేజ్ అని. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడు దే పెట్టి చూద్దాం, దే హ్యావ్ టు గో టు కాలేజ్. వారు కాలేజ్కి వెళ్ళాలి అంటే నువ్వు వేరే వాళ్ళతో చెప్తున్నావు, అక్కడ ఉన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి, దే హ్యావ్ టు గో టు కాలేజ్. ఓకే, అట్లానే ఇక్కడ ఐ పెట్టాం సెకండ్ సెంటెన్స్లో, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ వీ పెట్టామనుకో, వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇక్కడ యూ పెడితే యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దే పెట్టామనుకో, దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంటే ఇంకా నేర్చుకోలేదు, కన్ఫర్మ్గా నేర్చుకోవాలి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ఐ, వి, యు, దేని హ్యావ్ టుతో యూజ్ చేసి ఈ సెంటెన్స్ ఫిల్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సెంటెన్స్ని మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేయనట్టు ఉంటుంది, అట్లానే మీకు అర్థమైంది అని నాకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.